మన ఒక కర్నూలు జిల్లాలోనే దాదాపు 45 మంది రైతులు చనిపోవడం జరిగింది. మరి ఇప్పుడు గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా కేవలం 4 చనిపోయినట్టుగా వాళ్ళ లెక్కల్లో చూపిస్తూ ఉన్నారు. కాకపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసానికి ఈ రైతులంతా కూడా బలి అయిపోవడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 87,600 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి ఆ రోజు మరి ప్రతి మీటింగ్లో కూడా ఆయన మరి వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. చివరికి చూస్తే 7,000 కోట్ల రూపాయలు ఇంతవరకు రుణమాఫీ చేసినారు. మరి మిగతా మొత్తం మాత్రం ఎవరికి చేయలేదు. ఈరోజు ఆధార్ కార్డు అని ఇంకోటని పెట్టి ఈరోజు రైతులు మరి బ్యాంకుల్లో ఏదో చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు, మేము ఓటు వేసినాం మాకు అప్పులన్నీ పోతాయని చెప్పి వాళ్ళు ఒక ఆశతో ఉన్నారు. కానీ ఈరోజు ఈ బ్యాంకు వాళ్ళు వచ్చి మీరు అప్పులు కట్టండి, మీరు ఏదైనా కావాలంటే మాకు చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు మాకు అప్పులు కట్టము అని చెప్తే ఇంట్లో సామాన్లు అన్నీ కూడా బయటకు పడేయడంతో ఈరోజు రైతులు దిక్కుతోచక మరి ఓ దిక్కు ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వర్షాలు లేవు, మరి కరువు ఎక్కడ చూసినా కరువు, మరి పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి దీనికి పరిష్కారం ఎందుకంటే గతంలో కూడా మరి రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా ఎవరన్నా కొంతమంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ కూడా ఆనాడు ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు మరి సోనియా గాంధీని తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి కూడా మరి ఆర్థిక పరంగా ఆదుకోవడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు మాత్రము ఇప్పుడు ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక హేళనగా మాట్లాడుతూ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ మంత్రులు కానీ ఈ రైతులు తినేది ఎరుక్క వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇంట్లో గొడవలతోటి ఆత్మహత్య చేసుకుంటున్నారు అని చెప్పే పద్ధతిలో ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉంది. మరి ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ ఆత్మకూరు ప్రాంతానికి వచ్చి నేను మీకు అండగా ఉంటాను, మీరు ఎవరు కూడా రైతులు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు అని చెప్పి ఒక భరోసాగా కల్పించడం జరిగింది. ఎందుకంటే మనకు మంచి ప్రభుత్వం వస్తుంది, మనకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈరోజు మన కుటుంబానికి దూరం అయిపోతే రేపు రాబోయే కాలంలో మన జగన్మోహన్ రెడ్డి ద్వారా రైతులందరూ కూడా ఎంతో లబ్ధి పొందేదానికి కూడా అవకాశం ఉంది. అందుకోసం అని చెప్పి మేము కూడా కోరేదేమంటే ఎవరు కూడా తొందరపడి రైతులు ఎవరు కూడా అప్పులు ఏదైనా కూడా మరి ఆత్మహత్యలు చేసుకోకుండా మనం బతికి ఏదైనా కూడా మన పోరాటాలు తప్ప చనిపోయి ఏదో మనం పోరాడతామనేది మన భ్రమ. కాబట్టి దయచేసి రైతులందరూ కూడా ఎప్పుడు కూడా ఆత్మహత్యల జోలికి వెళ్లకుండా మీరు ప్రతి ఒక్కరూ కూడా మనకు మంచి భరోసా కల్పించే నాయకుడు వస్తూ ఉన్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో రాజన్న రాజ్యం ఏ విధంగా ఉందో మరి అటువంటి ప్రభుత్వం మళ్ళీ మనకు రాబోతూ ఉంది తొందరలోనే. మనం ఒక 2 సంవత్సరాలు మనం ఓపిక పట్టినట్టయితే మనకు కావలసిన నాయకుడు మనం జనాల మధ్య ఉండి మన కోసం మన యొక్క పరిస్థితులను అవగాహన చేసుకొని రైతుల యొక్క సమస్యల గురించి తెలిసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఖచ్చితంగా ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. మనం అందరం కూడా మన యొక్క కష్టాలన్నీ తీరిపోతాయి, మనకు కావాల్సినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసుకోవచ్చు. రైతులకు సంబంధించి సబ్సిడీ కానీ ఇంకా ఏదైనా కరువు వచ్చినప్పుడు కానీ ప్రభుత్వం ద్వారా ఆదుకునేదానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మనకు మంచి జరుగుతుందని చెప్పి ఈరోజు రైతులందరూ కూడా ఒక ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకోసమే ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఆ రోజు పనులన్నీ కూడా మానుకొని పనులకు వెళ్లకుండా ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా మరి ఆయన ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు ఆయనను ముఖ్యమంత్రి చేసుకోవాలా, ఆయన ముఖ్యమంత్రిగా ఎప్పుడు చూడాలా, ఆ ప్రభుత్వం ద్వారా మనం ఎప్పుడు లబ్ధి పొందాలా అని చెప్పి ఒక ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఈరోజు ఏదైతే భరోసా కల్పిస్తామన్నామో ఖచ్చితంగా మనం రైతులకు మాత్రం మిగతా కార్యక్రమాలు ఏదైనా కూడా పక్కన పెట్టి రైతుల విషయంలో మరి రైతులకు సంబంధించిన గిట్టుబాటు ధర కల్పించాలి. అదేవిధంగా ఈరోజు ప్రాజెక్టులన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం మనకు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ప్రాజెక్టుల మీద ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి మరి ప్రతి ఎకరా కూడా సాగులోకి తీసుకువచ్చేదానికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. కర్నూలు జిల్లాకు వచ్చేసిన రైతు భరోసా యాత్ర జగన్మోహన్ రెడ్డి గారికి మా కర్నూలు జిల్లా తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రైతులకు రుణమాఫీ అన్నారు, రుణమాఫీ అన్నారు కానీ అది ఇయర్లీ కడితే 20 అంటే పావుల వడ్డీ, మామూలుగా సంవత్సరం దాటితే రూపాయి వడ్డీ. ఆయన ఇచ్చిన రుణమాఫీ 2 కంతులు కూడా రైతులకు వడ్డీకి సరిపోయింది. ఆయన ఇచ్చిన 2 కంతులు ఇచ్చాడు, ఆ 2 కంతులు మామూలుగా వాళ్ళకు వడ్డీలోకి సరిపోయింది. మామూలుగా రైతు కట్టుకునేది అయితే సంవత్సరం కడితే పావుల వడ్డీ కట్టుకునేవాడు. కానీ
ఈ రుణమాఫీ వస్తుందని రైతుల ఆశతో కట్టలేకపోయారు, సంవత్సరం లోపల పోతాదిలే మాదని. కానీ అది సంవత్సరం దాటితే రూపాయి పావుల వడ్డీ అట్లా వేశారు. ఈయన ఇచ్చిన రుణమాఫీ ఆ వడ్డీకి సరిపోయింది, అంత తప్ప ఆయన ఏం చేయలేదు. రైతుకు మాత్రం రుణమాఫీ ఏం చేయలేదు. ఆయన రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మీరు భావిస్తున్నారు? అంటే ఏదన్నా ఇంకా అప్పులు ఎక్కువైనప్పుడు తప్పదు, యాదో ఒకటి వస్తుంది అనుకుంటారు. అదే పంటలు నష్టం వస్తుంది, పెట్టుబడి పెట్టింటారు. ఎవరన్నా ఇబ్బందులు పెట్టి వాళ్ళను అడుగుతారు డబ్బులు పెట్టుబడికి. ఇప్పుడు ఏదైనా మందులు తెచ్చుకుంటారు, మందులు అడుగాడ ఈకోకుంటే వాళ్ళు గట్టిగా అడుగుతారు. ఈడ చూస్తామా, ఈ రుణమాఫీ లేదు, ఈడ పంట పండలేదు, 2 వర్షాలు పడడం లేదు, 2 ఆ ఇబ్బందుల వల్ల కూడా కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అదైతే ఆత్మహత్య చేసుకోవడమే మంచిది కాదు, కానీ మనం అయితే గట్టిగా నిలవన్నప్పుడే మనం ముందుకు పోతాము. అది కూడా మంది పొరపాటే. ఆత్మహత్య చేసుకోవడం, చనిపోయి ఎవరేం సాధించేది లేదు, వాళ్ళకు ఇచ్చేది కూడా ఏం లేదు. చనిపోవడం వల్ల గవర్నమెంట్ కూడా ఏమిస్తుంది, ఏమి ఇవ్వడం లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే కొద్దిగా రైతులలో సంతోషం ఉంటుంది. చంద్రబాబు గారు వస్తే వాన పడదు అనేది కూడా చెడ్డ పేరు ఉంది రైతులలో. చంద్రబాబు కుర్చీలో కూర్చుంటే వాన పడదు అనేది ఉంది. రాజశేఖర రెడ్డి ఉన్న 5-6 ఏళ్ళు మాత్రం బ్రహ్మాండంగా రైతులు బాగుపడినారు. ప్రతి ఒక్క వ్యాపారం కూడా బాగుపడింది 5-6 ఏళ్ళు. ఈయన చంద్రబాబు వచ్చినాక ఆయనకు ఆ చెడ్డ పేరు కూడా కంది. మంచి రోజులు వస్తాయని, మంచి రోజులు అందరూ ఆధారపడుకోకుండా రాబోయే రోజులు మనవి మంచి రోజులు కాబట్టి అందరూ గట్టిగా ఉండి ఈ ప్రభుత్వాన్ని కృషి చేయవలసిందిగా కోరుతున్నాం.